ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంటు ఎన్నికల కేంద్రాలను ప్రారంభించినట్లుగా తెలిపారు. గురువారం నాడు ఆమె భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు కార్యాలయాలు గుండెకాయలైతే కార్యకర్తలు గుండె చప్పుళ్ల లాంటి వారని అన్నారు. కేంద్రంలో గతంలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వచ్చేవని, ఇప్పుడు మోదీ పాలనలో ప్రతిరోజు కొత్త స్కీమ్లని ప్రవేశపెడుతున్నారని వివరించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ కొనసాగుతుందన్నారు. ఇక విధ్వంసకరమైన పాలన ఏపీలో ఉందని తెలిపారు. కేంద్రం సహకారంతోనే ఏపీ అభివృద్ధి జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పరిపాలనని చూశారు ప్రజలు. కానీ మనం ఇవాళ వెనుతిరిగి చూసుకున్నట్లయితే తలలేని మొండల్లాగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.